రేషం ఆకు పురుగుల మీద కప్పేసినాక మళ్ళీ ఎక్కడన్నా గ్యాప్ ఉంటుందేమో అని ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉంటుందో అక్కడ మళ్ళీ ఆకేసుకోవాలి. పొరపాటున మనకు మిస్ అయి ఉంటుంది కొంచెం ఎక్కడన్నా, అక్కడ ఆకును మళ్ళీ చూసి అట్లా వేసుకోవాలి. అన్ని పురుగులకు ఆకులు అందుతాయి. లేకుంటే ఒక్కో చోట మనం మిస్ అయిపోతూ ఉంటుంది, పతలాగా పెట్టింటాము. ఇప్పుడు మేము ఆకు మొత్తము పెట్టేశాము. ఇప్పుడు మా నాయన చూస్తూ ఉన్నాడు చూడు, ఎక్కడెక్కడ ఆకు ఉందా లేదా అని. నడిమిద్దా లేయాలయ్యా అన్నీ అట్ట మనము చూసుకోవాలా. వేసేసినాక ఒక మొత్తం తిరిగితే మనకే తెలిసిపోతుంది ఎక్కడెక్కడ వేయలేదు, ఎక్కడెక్కడ వేసినాము, ఎక్కడన్నా కొంచెం తక్కువ ఉన్నదా ఆకు అని వేసుకుంటే అప్పుడు మనకు బాగా ఉంటుంది అది. కాబట్టి ఎవరైనా అట్లా వేసుకుంటే మంచిది. మేము ఇప్పుడు రేషమాకు వేసేసినాం పురుగులకు. మళ్ళీ అది సున్నం కొట్టేటప్పుడు మేము పట్టలు దించేసినాము. ఇప్పుడు మళ్ళీ పట్టలు ఎత్తినాము చూడు. ఇంకా కొంచెం ఎండ పడితే, ఎండ ఎక్కువైతే పట్టలు దించేస్తాము. ఆ కూలర్లు ఆడుతూనే ఉన్నాయి చూడు, కూలర్లు ఆడుతూనే ఉన్నాయి. ఒకవైపు ఉండే పట్టలు అయితే మేము దించాం. ఎప్పుడు గాలి చెడగాలి వెళ్ళిపోతూనే ఉండాలి. లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతూనే ఉండాలి. కాబట్టి ఒకవైపు అయితే ఆయన పైకి ఎక్కి అని చూస్తాడు చూడు, ఏమన్నా పన్నాయా పర్లేదా, ఆకు ఏమన్నా తక్కువ వచ్చిందా అని. అట్లా చూసుకోవాలి, మనం వేసుకోవాలా. ఒకవైపు అయితే మేము పట్టలు ఎత్తేస్తాము అట్లా. దానికి చూడు ఏమీ ఉండదు. కిటికీకి మేము ఇది జాలరు కొట్టినాము, ఏమీ లేకుండా రాకుండా బయటికి. బయట పట్టలు పెట్టినాము, ఆ పట్టలు దించేస్తాం అంతే. ఈ వైపు ఇది దించాం, ఆ వైపు ఇది దించుతాం అట్లా. ఈ మంచం మీద వేసుకొని మేము ఆకేస్తాం.